శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనము 13వ అధ్యాయంలోకి వచ్చామండి సాయి బిడ్డలారా. అయితే బాబాని మాయ ఏ విధంగా బాధించిందో ఇందులో ఉంటుందండి. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తంగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ ఉండేవి. బాబా గారు ఏ మాట మాట్లాడినా దానికి అంత అర్థవంతంగా ఉండేవి, సమతూకంగా ఉండేవి. అంతేగాని ఎలా పడితే అలాగా పరబ్రహ్మ అయినా మానవాలతో ఉండాలి అంటే ఆ పరబ్రహ్మ ఎలా మాట్లాడాలి? అంత క్లుప్తంగా చక్కగా మనకి చెప్పేవారండి బాబాగారు. అయితే వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు. ఆయన మనకి చెబుతున్నారండి, దేని విషయంలోనైనా మనం తృప్తిగా ఉండాలని. అలాగే ఆయన కూడా ఎప్పుడు తృప్తిగా. అయితే ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదర బందీలు లేకున్నా బాబాగారికి ఇవన్నీ లేకున్నా ఎక్కడికి కదలకుండా ఒకే చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకోలేనిది మాయ. ఆ మాయ నన్ను బాధించుచున్నది. చూడండి, నేను నన్ను మరిచినను ఆమె నన్ను మరవదు. ఆ మాయ నన్ను మరవట్లేదు. నేను ఆమెను మరిచినను. ఇదేనండి ఇప్పుడు మనకి జరుగుతున్నది కూడా. మాయలో ఉన్నాము. ఈ మాయలో ఉండి ఏం మాట్లాడతామో ఏం చేస్తామో మనకి తెలీదు. అదే మాయ. మరి అంతటి మహానుభావుడు, ప్రపంచాన్ని వెళ్ళి కోట్లాది మందిని ఏలే మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు, ఈ ప్రపంచానికే అధిపతి ఆయన. అలాంటి ఆయన మాయ అంటే, మాయ అంటే ఇదే మనతోనే ఏగలేక మహానుభావుడు మన మాయనంతా తీసుకుని ఆయనే బాధపడాలి. ఆమె నన్ను ఆవరించున్నది. హరి యొక్క అది మాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలునకు ఫకీరును నేనెంత. చూడండి బాబాగారు ఎంత వినయంతో ఆ మాట అన్నారు. అందరినీ ఎంత హరిహర బ్రహ్మాదులన్నీ చికాకు పరుచుతుండగా మాయ అనేది నేనెంత, ఒక పక్కీరు నేనెంత అన్నారండి బాబాగారు. మరి మనం ఎంతండి ఈరోజు? అసలు ఆయన ముందు మనం ఎంతండి? నా వంటి దుర్బలుడైన ఫకీర్ నేనెంత. హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నా నుండి తప్పించుకొనుట సాధ్యము. నిరంతర హరిభజనయే దానికి మార్గము. చూడండి ఆయన ఎంత గొప్పగా చెప్పారు. అంటే భగవంతుని యొక్క నామస్మరణ, హరిభజన చేయమంటున్నారండి. మనము అది గనక భగవన్నామస్మరణని వేడకుండా పట్టుకుంటే మనల్ని మాయ కూడా ఏమీ చేయలేదు. మాయ నుంచి మనం తప్పించుకోవచ్చు ఆయన చెప్తున్నారండి. మాయ శక్తిని కూర్చు బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములోని శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములైన ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు యోగి అయిన సజీవ ప్రతిరూపముకు ఉద్ధవునికి ఈ విషయాన్ని కూడా చెప్పాడంటే బాబా గారు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించగలరు. అంతే కదండి. ఇప్పుడు ఇంతకుముందు భగవన్నామస్మరణ చేస్తే, హరినామస్మరణ చేస్తూ ఉంటే మనలో ఉండే మాయ తొలగిపోతుంది, మన కర్మలు నశిస్తాయి, మన బుద్ధి వికసిస్తుంది అని చెబుతున్నారండి బాబాగారు. అదే రకంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆయన్ని స్మరిస్తూ భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారో, నన్నే భజిస్తూ తత్పురులై నన్ను ఎరుగగలరు. ఎప్పుడు ఎల్లప్పుడూ
నా నామస్మరణ చేస్తే ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములను దాటించేదను. చూడండి బాబాగారు ఎంత గొప్పగా చెప్తున్నారు. అంతే కదండి. అంతకు ముందు వచ్చే అధ్యాయాల నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం. భగవన్నామస్మరణ నిరంతరము మనల్ని ఎంత శక్తివంతంగా నడిపిస్తుందో. అది తెలియక చాలామంది మన పనుల్లో మాయలో పడిపోతున్నాము. ఈ మాయ ఎలా తొలుగుతుందంటే భగవన్నామస్మరణతో. ఈ మాటలను విశ్వసింపుడు, అంటే నా మాటలను విశ్వసింపుడు, తప్పక మేలు పొందిదవు. పూజా జంతులతో నాకు పని లేదు. షోడశోపాచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోట నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కోరకు బాబా ఏమి చేశానో వినుడు. చూడండి బాబా గారు ఏమంటారు. ఎవరైతే నన్నే శరణజొచ్చి ఆయన పూర్తి భారాన్ని ఆయన మీదే వేసి ఆయన నామస్మరణం చేసుకుంటూ ఉంటామో ఇంక వాళ్ళకి బాబా గారు తిరగలేదండి. భీమాజీ పాటిల్ కథ విందామండి. పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరమున తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను. ఆయనకి ఊపిరితిత్తుల వ్యాధి వచ్చిందండి. అప్పుడు తుదకు అది క్షయవ్యాధిగా పరిగణించాను. క్షయవ్యాధి అంటాం కదండి. అన్ని రకములుగా ఔషధములు వాడిన కానీ ప్రయోజనం లేదు. ఎన్నో రకాల ఔషధాలు వాడారు కానీ అండి ఉపయోగం లేదు. ఇక ఆశలన్నీ వదులుకుని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాను. చూడండి, మాయ మనల్ని తొలగాలంటే భగవన్నామస్మరణ నిరంతరం చేస్తే ఆయన మనకి స్ఫురణనిస్తాడండి. అప్పుడు తటస్థిస్తుంది భగవంతుడు అంటాం. అప్పటి వరకు మన కర్మలు ఉంటాయి చూసారు, ఆ కర్మల నుంచి భగవన్నామస్మరణ కూడా చేయలేం. అదే మాయ. అయితే ఓ భగవంతుడా, నువ్వు నన్ను కాపాడాలి అని ప్రార్థించి, మన పరిస్థితులు బాగుండున్నంత వరకు మనము భగవంతుణ్ణి తలచము అను సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిజమే కదండి. భగవంతుణ్ణి మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, భగవంతుడి తలం. ఎక్కడన్నా చిన్న కష్టం వచ్చేయనామండి వెంటనే దేవుడా దేవుడా అంటాం. అదే అలా ఎందుకు నిరంతరము ఆయన్ని గుర్తుపెట్టుకోలేము? ఎందుకు గుర్తుపెట్టుకోలేమండి? ఆయన ఏమన్నారు? పెద్ద బరువులు ఎత్తమన్నాడా? మనల్ని ఏమన్నా బాధ్యతలు మోయమన్నాడా? నా నామస్మరణని ఉచ్చరించమన్నాడు. దానికి కూడా మనకి కర్మఫలాలు అడ్డొస్తే మనం ఏం చేయలేమండి. అనుకుంటాం కానీ మనం ఈ మాయని దాటాలంటే, ఆయన మనకు దగ్గర అవ్వాలి అంటే, ఆయన నామస్మరణ చేయాలన్నా కూడా ఆయన అనుగ్రహము మన మీద ఉంటేనే. అట్లనే కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జప్తి తెచ్చుకోలేము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించాను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ సలహా చెప్పాను. ఆలోచన కలిగేటట్టు చేసి వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాసెను. చూడండి, అప్పుడు మరి వెంటనే ఫోన్లు, టెలిగ్రామ్లు, లెటర్సే తప్ప ఈ ఫోన్లు అవి లేవు కాబట్టి ఆయన ఒక లెటర్ రాశారు. ఆయనకి చెప్పి, నిన్ను రక్షించగలిగేవాడు బాబాగారు ఒక్కరే. చందోర్కర్ గారు చెప్తారు భీమాజీకి, నీ రోగాన్ని తగ్గించాలంటే బాబాగారే తగ్గించాలి, కాబట్టి ఆయనకు ఒక జాబు రాస్తాను, నీకు సమ్మతమేనా? ఓకే, అయితే నేను బాబాగారికి ఇప్పుడే రాసి నీకు ఇలాగా ఫలానా రోగంతో బాధపడుతున్నావు అని చెప్పి బాబాగారికి తెలియపరుస్తాను. మనం ఆయన్ని శరణజొచ్చితే తప్పకుండా మీకు ఆరోగ్యం నయమవుతుందని చెప్తారండి ఆయన. ఎవరు? చందోర్కర్ గారు, నానాసాహెబ్ చందోర్కర్ గారు. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడి పోవుట ఏర్పాటులన్నీ చేసుకున్నాడు. ఈ లోపల ఆయన షిరిడికి వెళ్ళడానికి అంతా సిద్ధం పడ్డాడు. అతనిని షిరిడికి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చుండబెట్టేది నానాసాహెబ్. శ్యామ కూడా నచ్చటనే ఉండేది.
సరే ఉత్తరం రాశారు. ఆ తర్వాత షిరిడి వెళ్ళడం జరిగింది. షిరిడి వెళ్ళి బాబా గారి ఎదురుగా ఆయన్ని కూర్చోబెడతారండి. అప్పుడు శ్యామ గారు కూడా ఉంటారు ఆయనతో పాటు ఉండేది. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యం చేసుకునదలుచటి లేదనియూ బాబా చెప్పాను. చూడండి, ఇదండి అసలైంది. మన కృతజన్మ కర్మలు ఉన్నాయి, వాటి నుంచే వస్తాం. మనకి అవి గుర్తుండవు, ఎందుకంటే మాయ. ఆ మాయ లేకపోతే మనము దాన్ని గుర్తుపెట్టుకుంటే జీవించలేం. అసలు తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు మనం ఎలా వస్తున్నామో అనేది తెలుసుకుని, మనకి ఆ మాయ వల్ల తెలియదు కాబట్టి సరిపోయిందని తెలుసుకుంటే ఇలా జీవించలేము. ఇప్పుడు ఇంకొకరు పుడుతున్నారు అంటే మనము చాలా ఆనందంతో ఉంటున్నాం. అంటే అందులోంచి వచ్చిన బిడ్డకి మాత్రము ఆ మాయ, అది ఎప్పుడు అండి మాయ తొలగిపోతుంది వాడికి? ఆ గర్భంలో ఉన్నంతసేపు, బయటకు వచ్చినంతసేపు ఆయన మాయలోనే ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు వస్తుందండి? 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో తన ఈ లోకానికి వస్తాడు, ఈ మాయను విడుస్తాడు మెల్లమెల్లగా. ప్రతి జీవి కూడా అంతేనండి. ఆ మాయలో ఉండబట్టి. కానీ నిజంగా ఆ మాయనే తెలుసుకుంటే మనం జీవించగలమా? అందుకనే బాబాగారు కూడా ఆ మాయ అనేది ఎలా ఉంటుందంటే అంత క్రూరంగా ఉంటుందండి. భరించలేము, మనం తలుచుకుంటే బతకలేము. కాబట్టి ఆ మాయ అనేది మనల్ని ఎప్పుడూ పట్టి ఉంటుంది. దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? భగవన్నామస్మరణ చేసుకోవాలి. మన మాయని, మన కర్మలని, కృతజన్మ కర్మల నుంచి వస్తాము. ఆ కర్మలు కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని మంచిగాని చెడుగాని మనమే అనుభవించాలి. ఇవాళ జరిగింది రేపు మర్చిపోయి, రేపు జరిగింది ఎల్లుండి మర్చిపోతాం. అది మాయ. అలా చేయకపోతే ఇంకా జీవికి అసలు జీవించడం వేస్ట్ అండి. ఆ మరుపు ఉండబట్టి ఆ రోజు మారే కొద్దీ మనిషిలోని ఆ యొక్క మాయ తొలుగుతూ ఉంటుంది కాబట్టి జీవించగలుగుతుంది. ఆ మాయ అనేది ఎంత విచిత్రంగా ఉంటుందండి. మనం అనుభవిస్తుంటాం ప్రతి నిత్యము ఈ కర్మల్లోని, ఈ బాధల్లోని, అన్నిటిలోని మాయన అనేది కూడా మనం అనుభవిస్తూ ఉంటున్నాము. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు నందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించిదననియు మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకునేను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగిందండి ఆయనకి. ఆయన ఏమంటాడు? నువ్వు కృతజన్మ కర్మ ఇది అనుభవించక తప్పదు అంటారండి బాబాగారు. అలా అనకూడదు బాబా, నువ్వు నిన్నే ఆశ్రయించి నిన్నే నమ్ముకుని నేను వచ్చాను ఈ రోగాన్ని తగ్గించుకోవడానికి. ఇంక నువ్వే దిక్కు, నిన్నే శరణించి వచ్చాను అనేటప్పటికీ బాబాగారు మనసు కరుగుతుంది. కరిగి అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి, ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కెదరో, చూడండి, ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కెదరో కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చట ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగములను తప్పక బాగు చేయును. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. చూసారా, ఇక్కడున్నాను నేను. ఈ విధంగా బాబాగారు చూడండి భక్తులతో అంటున్నారు. అయితే కృతజన్మ కర్మని అనుభవిస్తూ ఉంటే భగవన్నామస్మరణ చేయడం వల్ల ఆ కర్మలు తొలగి మనము భగవంతుడికి దగ్గర అవ్వడం వల్ల ఆయన ఆశీర్వాదాన్ని ఈజీగా పొందగలుగుతాము. ఇందులో నీతి అదే అండి. అంతేగాని నేను గొప్పవాడిని, నాకేమి కాదు, ఇలాగ అనుకుని గర్వంతో ఉంటాం కదండి. అప్పుడంటే మనం ఇంకా మాయ కర్మలో ఉన్నామని అర్థం. మన బాధల్ని మనమే తీసుకోగలమని ఒక ఇదితో ఉంటారు కదండి. వాళ్ళు ఎంత మూర్ఖులో అర్థం చేసుకోండి.
అందుకని ఆయన అంటాడు, నిరంతర నన్ను స్మరించుకుంటూ ఉంటే. ఆయన్ని శరణ చొచ్చాలండి. తల్లి అయినా ఆకలి అయినప్పుడు బిడ్డ అమ్మ ఆకలి అవుతుంది అంటేనే ఆ తల్లికి నా బిడ్డకి ఆకలి అయింది కదా అని పెడుతుందండి. మరి అలాగే భగవంతుని దగ్గరికి మనము మొరపెట్టుకుంటేనే కదండి ఆయన మనకి అనుగ్రహం ఇస్తాడు. వీడిలోని అహంకారం నశించింది, నన్ను శరణుజొచ్చాడు, ఈ బిడ్డని రక్షించాలని ఆ తల్లి లాంటి మన బాబాగారు మనల్ని హక్కును చేర్చుకుంటారండి. మరి 13వ అధ్యాయంలో ఉన్నాం మనము. మరి రేపు మళ్ళీ కలుసుకుందామండి. సాయిరాం.